దగ్గర ఏపీ తెలంగాణ సరిహద్దులో వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. వరదలకు ఓ బ్రిడ్జి కోతకు గురైంది. జాతీయ రహదారిపై రోడ్డు కొట్టుకుపోయింది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు అధికారులు పరిశీలించారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో కూడా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలిసింది. మీరు చూస్తున్న దృశ్యాలు రోడ్డు కొట్టుకుపోయింది. వరద ప్రవాహానికి ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. జగ్గయ్యపేట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ జాతీయ రహదారి కొట్టుకుపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదలకు ఓ బ్రిడ్జి కోతకు గురైంది. జగ్గయ్యపేట మండలం గరికపాడు దగ్గర ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో బ్రిడ్జి కోతకు గురైన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీంతో జాతీయ రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు ఘటనా స్థలాన్ని పోలీసులు అధికారులు పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. గరికపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జి కొలాప్స్ అయింది. దాంతో జాతీయ రహదారి పూర్తిగా కోతకు గురైంది, కొట్టుకుపోయింది. వరదలకు ఎంతటి నష్టం జరుగుతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పటికే అతలకుతలమైంది. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల సరిహద్దులైనటువంటి ప్రాంతంలో జగ్గయ్యపేట మండలం గరికపాడు దగ్గర బ్రిడ్జి కూడా కోతకు గురైంది. బ్రిడ్జ్ కొలాప్స్ కావడంతో జాతీయ రహదారిపై రోడ్ అంతా కొట్టుకుపోయింది. ఎక్స్క్లూజివ్గా ఆ దృశ్యాలు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు అధికారులు పరిశీలిస్తున్నారు. మరమ్మతులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రహదారి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పునరుద్ధరించేందుకైతే సహాయక చర్యలకు ప్రస్తుతానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ ఘటనా స్థలాన్ని పోలీసులు అధికారులు పరిశీలించారు. రెండు రాష్ట్రాల సరిహద్దులో పోలీసుల ప్రాంతాన్ని పరిశీలించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి రాకపోకలు నిలిపేశారు. పోలీసులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. దయచేసి వినండి. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ మధ్య నందిగామ దగ్గర ఐదువరం దగ్గర ఇప్పటికి కూడా ఇంకా ఫ్లోటింగ్ తగ్గలేదండి. ప్రజలందరూ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. చాలా మంది అలాగే వచ్చి మొండిగా ఇరుక్కుపోవడం జరిగింది. 2-3 వెహికల్స్ కూడా ఈ ఫ్లోలో కొట్టిపోయాయి. దయచేసి పోలీసు ఎక్కడైతే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారో ఆ పాయింట్లో మీరు పోలీసు మాట వారు విని కొంచెం ఆ చెప్పిన రూట్లో ట్రావెల్ చేయండి. ఇంకోసారి చెప్తున్నాను, ప్రజెంట్ అయితే మాత్రం విజయవాడ హైదరాబాద్ రూట్ దగ్గర నందిగామ దగ్గర మాత్రం ఎట్టి బస్సులో ట్రాఫిక్ ఎలో చేయట్లేదండి. మినిమం ఈవినింగ్ 5 వరకు ఇలాగే ఉండదు సిచ్యువేషన్. ఏమైనా ఉంటే మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. దయచేసి పోలీసు వారి డైరెక్షన్స్ పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. దయచేసి వినండి. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ మధ్య నందిగామ దగ్గర ఐదువరం దగ్గర ఇప్పటికి కూడా ఇంకా ఫ్లోటింగ్ తగ్గలేదండి. ప్రజలందరూ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. చాలా మంది అలాగే వచ్చి మొండిగా ఇరుక్కుపోవడం జరిగింది. 2-3 వెహికల్స్ కూడా ఈ ఫ్లోలో కొట్టిపోయాయి. దయచేసి పోలీసు ఎక్కడైతే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారో ఆ పాయింట్లో మీరు పోలీసు మాట వారు విని కొంచెం ఆ చెప్పిన రూట్లో ట్రావెల్ చేయండి. ఇంకోసారి చెప్తున్నాను, ప్రజెంట్ అయితే మాత్రం విజయవాడ హైదరాబాద్ రూట్ దగ్గర నందిగామ దగ్గర మాత్రం ఎట్టి బస్సులో ట్రాఫిక్ ఎలో చేయట్లేదండి. మినిమం ఈవినింగ్ 5 వరకు ఇలాగే ఉండదు సిచ్యువేషన్. ఏమైనా ఉంటే మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుందండి. దయచేసి పోలీసు వారి డైరెక్షన్స్ పాటించండి. థ్యాంక్ యూ. రైట్. ఉమ్మడి కృష్ణా జిల్లా పోలీసుల హెచ్చరికలు విన్నారు కదా. ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప వేరే మార్గాన్ని అనుసరించాలంటున్నారు. ఎందుకంటే భారీ వర్షాలకు జగ్గయ్యపేట మండలం గరికపాడు దగ్గర ఏపీ తెలంగాణ సరిహద్దులో వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. వరదకు బ్రిడ్జి కొలాప్స్ అయింది. ఆ దృశ్యాలు చూడొచ్చు. తాజాగా ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా మీరు చూసిన దృశ్యాలు. బ్రిడ్జ్ కొలాప్స్ అయింది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు అధికారులు పరిశీలించారు. ప్రస్తుతానికి దాన్ని మరమ్మతు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలంటూ పోలీసులు కోరుతున్నారు. ఆర్టీవీ కూడా అదే విజ్ఞప్తి చేస్తుంది. మీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి దయచేసి. ఎందుకంటే రహదారి పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయింది. ఏకంగా జాతీయ రహదారి కొట్టుకుపోయింది. ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. భారీ వాణిజ్య వాహనాలతో పాటు సాధారణ ప్రయాణికులకు చెందిన వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఏకంగా జాతీయ రహదారిపై
ఎంత వెడల్పుతో, కొన్ని మీటర్ల వెడల్పుతో ఆ జాతీయ రహదారిపై వాగు ఉధృతికి పూర్తిగా ఓ బ్రిడ్జ్ కొలాప్స్ అయింది. దీంతో జాతీయ రహదారి అంతా కూడా కొట్టుకుపోయింది. ఇక ఆ ప్రాంతం చాలా భయానకంగా ఉంది. ప్రస్తుతానికి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. కాస్త దూరం నుంచి ఏరియల్ వ్యూ తరహా షాట్స్ మీకు ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా అందించే ప్రయత్నం చేస్తున్నాం. జాతీయ రహదారి అంతా కూడా కొట్టుకుపోయింది. అది జాతీయ రహదారా లేదా నదా, జాతీయ రహదారా లేదా నదా, అలా ఉంది పరిస్థితి. ఓ నదిని తలపిస్తోంది. గరికపాడు దగ్గర బ్రిడ్జ్ కొలాప్స్ కావడంతో ఏకంగా వరద ప్రవాహానికి జాతీయ రహదారి పూర్తిగా కోతకు గురై కొట్టుకుపోయిన పరిస్థితి. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. రాజేష్ జైన్ అవుతున్నారు విజయవాడ నుంచి. రాజేష్, జాతీయ రహదారిపై పూర్తిగా రోడ్డు కొట్టుకుపోయింది. చాలా భయానకంగా ఉంది పరిస్థితి. దృశ్యాలు చూస్తే ఎక్స్క్లూజివ్గా మనం ఆర్టీవీ స్క్రీన్పై అందించే ప్రయత్నం చేస్తున్నాం. విజయవాడ పోలీస్ కూడా అదే చెప్తున్నారు. కృష్ణా జిల్లా పోలీస్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు, రహదారిపై ప్రయాణాలు మానుకోవాలని. మనం కూడా అదే చెప్తున్నాం. ఏం జరుగుతుంది ప్రస్తుతం, సిచ్యువేషన్ ఎట్లా ఉంది రాజేష్? ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే చాలా డేంజర్ గానే ఉందని చెప్పాలి రామదాస్. ఎందుకంటే పూర్తిగా నందిగామ దగ్గర జగ్గేపేట మధ్యలో పూర్తిగా జాతీయ రహదారి మొత్తం జల దిగ్బంధంలో ఉంది. అంతేకాదు ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం వరద నీటిలో చిక్కుని 4 కార్లు ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రం నుంచే జాతీయ రహదారిని అయితే అధికారులు పోలీసులు క్లోజ్ చేశారు. నందిగామ దాటిన దగ్గర నుంచి జగ్గేపేట మధ్యలో వరద ప్రవాహం పూర్తిగా జాతీయ రహదారి మీదకి రావడంతో పూర్తిగా జాతీయ రహదారి అయితే నిలిచిపోయింది. నిన్న అర్ధరాత్రి జగ్గేపేట సమీపంలోని ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉన్న గరికపాడు వద్ద ఒక బ్రిడ్జ్ కూడా కూలిపోయింది. వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పరిస్థితి. పోలీసు యంత్రాంగం అక్కడ చేరుకుంది. ప్రస్తుతానికైతే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని పూర్తిగా క్లోజ్ చేశారు. నిన్న సాయంత్రం వరకు వచ్చిన వాహనాలను కూడా వెనక్కి తిప్పి పంపించేశారు. ప్రస్తుతం అయితే రోడ్డు మీదకి పూర్తిగా రోడ్డు మీద అంటే ఒక వరద ప్రవాహం రోడ్డు మీదుగా వెళ్తున్న పరిస్థితి అయితే అక్కడ నందిగామ అదేవిధంగా జగ్గేపేట ప్రాంతాల మధ్యలో ఉంది. కట్టలేరు, వెలగలేరు, వైరా నదితో పాటు ప్రస్తుతం మున్నేరు కూడా ప్రస్తుతం నందిగామ పరిసర ప్రాంతాలు రావడంతో పూర్తిగా అదంతా కూడా జల ప్రవాహంలో చిక్కుందని చెప్పాలి. నందిగామ కూడా ప్రస్తుతం డేంజర్ జోన్ లోనే కనబడుతుంది. ఎందుకంటే నందిగామ చుట్టూ కూడా పూర్తిగా వరద నీరు చేరడంతో నందిగామ ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ ఉంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పూర్తిగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఇక అక్కడ వాతావరణం అయితే మనకు కనబడుతుంది. గత 15-20 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ తాము చూడలేదని అక్కడ స్థానికులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా గ్రామాలు కూడా వరద నీటిలో చిక్కుపోయిన పరిస్థితి. ప్రస్తుతానికైతే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అయితే పూర్తి జల దిగ్బంధంలో ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. అటు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా ఆ ప్రయాణాలు పెట్టుకోవద్దు. పూర్తి స్థాయిలో వరద తగ్గిన తర్వాత మాత్రమే తాము పూర్తిగా అధికారికంగా సమాచారం ఇస్తే అప్పుడు మాత్రమే ప్రయాణాలు పెట్టుకోమని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే నందిగాం వరకు ఎక్కడ సేఫ్ గా వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళడానికి పరిస్థితులు బాగాలేదు. పూర్తిగా వరద నీరు హైవే మీద జాతీయ రహదారి మీదుగా వరద నీరు వెళ్తున్న నేపథ్యంలో వాహనాలు వెళ్ళడానికి ఆస్కారమే లేదనేది ప్రస్తుతం అధికారులు చెప్తున్న పరిస్థితి. విజువల్స్ లో కూడా మనం చూస్తే ఏ విధంగా వరద జాతీయ రహదారి మీదుగా పొంగిబడులు వెళ్తుందో మనం చూస్తున్నాం. కాబట్టి పూర్తిగా ప్రస్తుతం అయితే జల దిగ్బంధంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అయితే ఉంది. బహుశా రేపటి వరకు రాజేష్ ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. ఒక్కసారి మనం దృశ్యాలు మనం ఆర్టీవీ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రి ఎలా ఉంది? నిన్న రాత్రి బ్రిడ్జ్ కొలాప్స్ అయినప్పుడు రోడ్డు కొట్టుకుపోతున్న దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ఇవాళ వరద నీటిలో వాహనాలు చిక్కుకున్న దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. రెండు దృశ్యాలు మీకు కనబడతా ఉన్నాయి. నిన్నటి దృశ్యాలు నిన్న రోడ్డు కొట్టుకుపోయినప్పుడు రాత్రి ఎలా ఉంది, ఇవాళ వరద నీటిలో వాహనాలు చిక్కుపోయినప్పుడు ఎలా ఉంది. ఎక్కడికక్కడే జాతీయ రహదారిపై ఎటువైపు ఎక్కడికక్కడే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తిగా జాతీయ రహదారిపై 2 రాష్ట్రాల సరిహద్దుల దగ్గర జగ్గైపేట దగ్గర అలాగే నందిగామ ఈ ప్రాంతంలో పూర్తిగా జాతీయ రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డు కొట్టుకుపోవడంతో వరదలకు బ్రిడ్జి కోతకు గురై రోడ్డు కొట్టుకుపోవడంతో ఎక్కడికక్కడే బస్సులు, లారీలు, ప్రైవేటు వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక వరద ధాటికి ఏకంగా జాతీయ రహదారి కొట్టుకుపోయింది. ఇక్కడ ఒక అంశం గమనించాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఏ రకంగా బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. జాతీయ రహదారులు 6 లైన్ల జాతీయ రహదారులు ఈ మధ్య కాలంలోనే పెద్దగా ఎన్ని సంవత్సరాలు ఏళ్ళేం పట్టలేదు. కానీ ఈ మధ్య నిర్మించిన జాతీయ రహదారులు ఇంత చిన్న వర్షానికే, మామూలు ఒక 20-30 సెంటీమీటర్ల వర్షానికే ఏకంగా రహదారులపై బ్రిడ్జిలు కొట్టుకుపోయాయంటే ఒక్కసారిగా ఎంతటి నాసిరకమో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చు. ఏ రకంగా బ్రిడ్జిల రహదారుల నిర్మాణం జరిగిందో, జాతీయ రహదారులు ఎంత పకడ్బందీగా నిర్మించాలి. కానీ ఈ వర్షాలకే జాతీయ రహదారులు కూడా కొట్టుకుపోతుంటే ఒక రకంగా వాళ్ళ పనితీరు కూడా ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏకంగా బ్రిడ్జిలే కొలాప్స్ అయినాయి. ఏకంగా ఎక్కడికక్కడ
రహదారులు దిగ్బంధమైనాయంటే రహదారుల నిర్మాణం కూడా ఏ రకంగా ఉందో మన అధికారుల తీరు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అది పక్కన పెడితే ప్రస్తుతానికి పోలీసులు దీనికి సంబంధించి మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జగ్గైపేట దగ్గర 2 రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దు విజయవాడ హైదరాబాద్ మధ్య అంటూ హెచ్చరిస్తున్నారు. పోలీస్ హెచ్చరికలు మరొకసారి విందాం. గుడ్ మార్నింగ్ టు ఆల్. దయచేసి వినండి.